లేచి రావడం మీకు ఇష్టం లేదంటే పోనీ నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే అవునా? దాన్ని ఓకే, పెళ్లి చేసుకుని ఇద్దరం సెటిల్ అయిపోదాం. ప్లీజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అలా అంటే ఎలా? నాకు మీ మాట అంటే పిచ్చి, మీ మనసు అంటే పిచ్చి, మీ నవ్వన్నా మీతో లవ్ అన్నా పిచ్చి. మరి ఆ పిచ్చితో పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఏం చేయను? మధు, విసిగించద్దు ప్లీజ్. సరే, అయితే మీరు పని చేయాలి. ఏమిటి? ఈ ఎల్లో థ్రెడ్ని నా మెళ్ళో వేసేయండి. మధు, ముచ్చటగా 3 ముళ్ళు. 1 2 3 చాలు. మధు, పెళ్ళైతే మీకు భార్యనవుతాను, మీ సరస్సుకు తల్లినవుతాను. బతికుంటే మీ కళకి చెల్లెల్ని, కాదంటే సవితినవుతాను. మధు! సారీ. ఏమైంది బాబు? పుట్టినరోజుని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అంతే. కోపం వచ్చింది. ఆ కోపంలో బాబు నిజం బాబు, ఇవాళ మా అమ్మాయి గారు పుట్టినరోజే నిజమే. అయితే అది అలాటలాంటి పుట్టినరోజు కాదు. ఇవాళ మధుమ్మ గారు భర్త పోయిన రోజు. ఆ అమ్మాయి గారి పశువు కుంకాలు చెరిపేసుకుని ముత్తైదుగా ముగిసిపోయిన రోజు. ఎదవరాలు మా అమ్మాయి గారు, ఎదవరాలుగా పుట్టినరోజు. మా అమ్మాయి గారి ముఖాన కుంకుమ బొట్టుండడం మీరు ఎప్పుడైనా చూసారా బాబు? అవును, చూడలేదు. పెళ్ళై 3 నిద్రలు కాకుండానే ఆ బాబు పోయాడు. దాంతో అమ్మాయి గారు ఇలా అయిపోయారు. ఆ అమ్మ కన్న కళ్ళన్నీ కన్నీటిలో కొట్టుకుపోయాయి బాబు. దాంతో కళ్ళలో నీళ్ళింకి అమ్మాయి గారు బొమ్మ అయిపోయారు. మధు, చప్పిడికుడు తిండి, సాప మీద పడక అమ్మాయి గారికి ఏ కోరికలు లేవు బాబు. కాకపోతే ఏడ్సేవాళ్ళని చూసి నవ్వించాలనే బుద్ధి, కట్టంలో ఉన్న మనిషి అంటే కనికరం. బాధల్లో ఉన్నారంటే చాలు అందులోంచాలు బయటికి లాగాలనే తాపత్రయం. అదే బాబు అమ్మాయి గారు అల్లరి, ఆకతైతనం. మీ కట్టం, మీ కథ అంతా అమ్మాయి గారు ఆయనడికి తెలుసుకున్నారు. మీరు బాధల్లో ఉన్నారంటే భరించలేక మిమ్మల్ని మళ్ళీ మనిషిని చేయాలనే తలంపుతో అమ్మాయి గారి దగ్గరయ్యారు. మీతో అమ్మాయి గారు ఆడిన ఆటలు, మాటలు అన్నీ ఉత్తివే బాబు. మీరు చేసుకుంటానన్నా అమ్మాయి గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోరు. మధు, పశువుతాడు చూపించి అమ్మాయి గారి పెళ్ళు చెత్తగానే మీరు తట్టుకోలేకపోయారు. అవునా బాబు? ఆ తాడు అమ్మాయి గారికి ఆ బాబు కట్టిన తాడు. అమ్మాయి గారి మెళ్ళలోంచి తెగిన తాడు బాబు, తెగిన తాడు. తెగించి ఆ తాడు కట్టడానికి మీరు ముందుకొచ్చినా ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా అమ్మాయి గారే మీకు చెప్పి తప్పు అని చెప్పి తలంచుకుని వెళ్ళిపోయేవారు. మధు, మా అమ్మాయి గారు కోటికొక్కరు బాబు. మా అమ్మాయి గారు దేవత బాబు, దేవత. మధు, మధు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మధు, అమ్మాయి గారు, 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 మధు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మధు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మధు, అమ్మాయి గారు. అమ్మాయి గారు,
మధు, అమ్మాయి గారు వద్దాయా, వద్దు. ఈ కన్నీళ్ళు, ఈ జాలి చూపులు నేను తట్టుకోలేను. పైగా ఇవంటే నాకు అసహ్యం. వద్దు, దయచేసి ఏడోకో. మధు. వద్దు సతీష్, ప్లీజ్ ఏడవద్దు. బాధలకి భయాలకి ఈ ప్రపంచంలో కొదవే ఉంది. కావాలంటే కావలసినని, అక్కర్లేదనుకున్నవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తప్పదు. మనుషులతో ఆడుకోవడం అంటే వాటికి చాలా ఇష్టం. ఏడ్చావనుకో, ఏడిపిస్తూనే ఉంటాయి. ధైర్యంగా నవ్వితే పారిపోతాయి. అందుకని నవ్వడం నేర్చుకో. మధు. నవ్వు 4 విధాలా చేటంటారు. అదెంత మాత్రం నిజం కాదు. నాకు తెలిసి నవ్వడం గొప్పవారం, నవ్వించడం కూడా అంతే. గొప్ప గొప్ప తత్వవేత్తలు, రాజకీయవేత్తల కన్నా నాకెందుకో తను నవ్వుతూ మనల్ని నవ్వించే సర్కస్ బఫూన్ అంటే చాలా ఇష్టం. ఏడిపించడానికేముంది? ఒక్క మాట చాలు, లేదంటే ఒక దెబ్బ చాలు, కన్నీళ్ళొస్తాయి. నవ్వించడం అంటే చాలా చాలా కష్టం. ఆశలు నిరాశలైతే కన్నీళ్ళు, అభిమానం దెబ్బతింటే కన్నీళ్ళు, ప్రేమించిన మనిషి దూరమైతే కన్నీళ్ళు, ఎక్కడ ఏ రకంగా చూసినా కన్నీళ్లే. వీటికి అంతంటూ లేదు. ఏడుస్తూ ఎన్నాళ్ళని బతుకుతాం? బతకడం అంటే ఏడుపే కాదు కదా. అందుకే అది చెప్పడానికే కన్నీళ్లతో కరిగిపోతున్న మిమ్మల్ని నవ్వించాలని, మిమ్మల్ని మళ్ళీ మనిషించాలని అల్లరి చేశాను, ఆట పట్టించాను. ఇంత సుడిగుండాన్ని గుండెల్లో దాచుకొని కూడా కడుపు నిండా సుడిగుండాలున్న గోదావరి గలగలా నవ్వగలుగుతోంది. నవ్వొచ్చినప్పుడు నవ్వడం చాలా తేలిక సతీష్. ఏడుపు వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు నవ్వడమే గ్రేట్. అమ్మాయి గారు, కళగారి కథ, మీ కన్నీళ్లు అన్నీ తెలుసుకునే నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను. ఆట ప్రారంభమైంది. వద్దమ్మాయి గారు, ఇది ఎక్కడికి దారితీస్తుందోనని వీడు ఒకటే గోల. ఏరా ఆ, అయినా వినలేదు నేను. వాణ్ణి కూడా నా దారికి తెచ్చుకుని నాకు చేతనైన రీతిలో నేను ఆడాను. ఈ ఆటలో గెలుపు ఓటమిల ప్రసక్తి లేదు. కాకపోతే బాధల్లో ఉన్న మీరు కాస్త రిలాక్స్ అయితే చాలనుకున్నాను. అంతకన్నా మీ నుండి నేను ఆశించింది, అందుకోవాలనుకున్నది మరి ఏమీ లేదు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మధు. పోయిన వాళ్లతో మనము పోలేం. అలాగని వాళ్ళని మర్చిపోమ్మని నేను అంటలేదు. కాకపోతే పోయిన వాళ్ళందరినీ మంచివాళ్ళనుకుని, ఉన్నవాళ్ళు వాళ్ళ తీపి గుర్తులనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండాలంటాను, బతకాలంటాను. కళగారితోనే మీ జీవితం కడతేరిపోలేదు. అర్థం చేసుకోండి. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. ఆలోచించండి. పెద్ద మాటలు మాట్లాడితే నన్ను క్షమించండి. మధు. నీలో ఎంత అందం ఉందని నాకెందుకు చెప్పలేదు? అందం చెప్పేది కాదు, మరి చూసి తెలుసుకోవాలి. గుడ్. అందం గురించి చాలా అందంగా చెప్పావు. అది సరే, మీ మేడం వచ్చిందా? వచ్చింది, షూటింగ్లో ఉంది. ఎవరిని షూట్ చేస్తుంది? డైరెక్టర్ని. సరే, రేపేంటి ప్రోగ్రాం? ఆ, ఆ, నీది కాదు, మీ మేడంది. ఏముంది, రేపు సెకండ్ సండే, హాలిడే కదా, షూటింగ్స్ ఉండవు, తిని పడుకుంటుంది. అంటే మీ మేడం ఈ సాయంత్రం లైబ్రరీకి వస్తుందన్నమాట. ఎందుకు? పబ్లిసిటీ కోసం. తీరిక వేళల్లో తను తెగ పుస్తకాలు చదువుతానని చెప్పటం కోసం లైబ్రరీకి వస్తుంది. ఐ నో దాట్. ఏమో మరి. తెలుసుకోవాలి. గొప్పవారి సరదాలు, టైం టేబుల్ తెలుసుకుంటేనే మల్నాటి వాళ్ళం బ్రతికి బట్టగట్టేది. అండర్స్టాండ్? సర్లేండి. అయినా మేడం లైబ్రరీ గురించి మీకెందుకు? తర్వాత చెప్తాను. అంతవరకు వెయిట్ అండ్ సీ. ఓకే? సర్లేండి.
ఆహా! ఓహో! ఓహో! ఆహా! అబ్బో! ఆహా! ఓహో! ఆహా! భారతం భలేగుంది. హలో, నమస్తే. మీరిక్కడ 1 మినిట్. నేను మీలాగే పుస్తకాల పాముని. రాంగ్ సెంటెన్స్. పుస్తకాల పాము కాదు, పుస్తకాల పురుగు అనాలంటారు. నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని పురుగుని చేసి తక్కువ చేయడం ససేమిరా. ససేమిరా నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్. వెల్కమ్. మీ మాటల్లో మంచి పంచులున్నాయి. మీరు రైటర్గా ఎందుకు ట్రై చేయకూడదు? చెయ్యొచ్చు, కానీ చేరదీసేవాడేడి? అవకాశం ఇచ్చే ప్రొడ్యూసరు? 10 మందిని కలవాలి. కలిస్తే ఎవరో ఒకరు ఇవ్వకపోరు. ట్రై చేసి చూడండి. ఏ ఐ డోంట్ లైక్ ఇట్. 10 మంది నిర్మాతల కన్నా ఒక్క నటి మిన్న. అంటే మీలాంటి మహానటిని నాలాంటి అల్పుడు నమ్ముకోవడం మంచిది. భలేవారే. ఏంటా పుస్తకాలు? ఫిక్షన్, ఏవో ఇంగ్లీష్ పుస్తకాలు. తెలుగు చదవరా? తెలుగులో ఫిక్షనే ఉంది, అంతా ఇంగ్లీష్ కాపీ, అందుకే చదవను. మరీ మాతృభాషను కొట్టిపారేకండి. ఇది చదివి చూడండి. నేను, ప్రేమ, నువ్వు. ఇదేం టైటిల్? మీరన్నట్టుగానే ఇంగ్లీష్ కాపీ అయినా బాగుంటుంది. బాగుంటే బాగుండొచ్చు, కానీ టైటిల్ ఏంటి? ఆ పదాలని ఇంగ్లీష్లో పలికి చూడండి, మీకే తెలుస్తుంది. నేను, ఐ, ప్రేమ, లవ్, నువ్వు, యు. ఎస్, ఐ లవ్ యు. ఎస్, ఐ లవ్ యూ. టైటిల్ భలే తమాషాగా ఉంది. ఎనీవే, వీలు చూసుకుని మీరు మా ఇంటికి రండి. తప్పకుండా. 2-3 ప్రొడ్యూసర్లకు పరిచయం చేస్తాను. తర్వాత మీ అదృష్టం. థ్యాంక్స్ లాట్. బాయ్. సారీ. నేను, నా నోరు 2 యాంటీసెప్టిక్. మీకేం కాదు. ఆస్మద్భర్తృః అపః పిండానుద్వానయిష్యే శాంతిరస్తో పుష్టిరస్తో ఉజ్జురస్తో ఆయుష్యమస్తో గంగా గంగే శివో బ్రుయాతో ఆబ్దేక కర్మయా పిండ ప్రదానం గరిష్యే. అమ్మా, ఆ పిండాలు తీసుకోండి. శ్రీమన్నారాయణ సృత్యం గంగా గంగే శివ ఆబ్ది కర్మణో పిండ ప్రదానం గరిష్యే. అపానోస్య కృష్ణాగాదౌరవృత్య సోహమృత్య ఓప్నందిత్య సోహృత్య.
బాబు ఆ? వచ్చిన పని అయిపోయింది. పదండి బాబు.